Everybody drop. మన డి ట్రోఫీ అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ ట్రోఫీ. దీన్ని సాధారణంగా మన ఆర్ట్ డైరెక్టర్ తయారు చేసి మనకి ఇస్తే మనకు వచ్చినటువంటి స్పెషల్ గెస్ట్ దాన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం డి హిస్టరీలో ఈ ప్రెస్టీజియస్ డి ట్రోఫీని ఒక మెకానిక్ ఇచ్చాం. ఆ మెకానిక్కే ఈ డి ట్రోఫీని తయారు చేసి ఇక్కడికి తీసుకురాబోతున్నారు. చాలా చాలా ఫేమస్ మెకానిక్ తను. కొంతమంది అతన్ని మెకానిక్ రాకీ కూడా అంటారు. ఇంకొంతమంది మాస్ కా దాస్ అంటారు, మరి కొంతమంది ఫలక్నామా కా దాస్ అంటారు. మరి దాస్ అంటే మామూలుగా ఉంటాడా? కామ్గా ఉంటాడుగా. ధమ్కి ఇస్తాడు. ఎంత ధమ్కి ఇచ్చినప్పటికీ కూడా సున్నితమైనటువంటి ఒక మనసు ఉంది. దాంతో ఏదో ఒక రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం చేసుకుంటే అందరం చూడాలి అని చెప్పి వెయిటింగ్ అతను. సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లెవెల్ 2 లో మన ట్రోఫీని తీసుకుని వచ్చేస్తున్నాడు మాస్ కా డాన్స్ విశ్వక్ సేన్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. రేయ్ తలుపు తీరా, రేయ్ తీరా తలుపులో, రే నిన్నే రా తీరా తలుపు. లోకులంతా బ్యాడ్, చెప్పేవాడు బ్యాడ్, వినేవాడు బ్యాడ్ బ్యాడ్. దోచుకుంటే బ్యాడ్, దోపిడైతే బ్యాడ్, దొబ్బి తింటే బ్యాడ్, దొబ్బకుంటే బ్యాడ్ బ్యాడ్. తిక్కకుంటే బ్యాడ్, తిన్నకుంటే బ్యాడ్, తొక్కుతుంటే బ్యాడ్, తొక్కకుంటే బ్యాడ్ బ్యాడ్. గయ్యమంటే బ్యాడ్, గమ్మునుంటే బ్యాడ్, గుచ్చుకుంటే బ్యాడ్, గుచ్చకుంటే బ్యాడ్ బ్యాడ్. పలక్నామాల 12 బజే లేచినామా, 1 బజే తిన్నామా, 2ంటికి గెలిచినామా, అడ్డం ఎవడన్నా వస్తే మరీ వైలెంట్ గా ఉన్నాడు. కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మా దిల్సుఖ్ నగర్ కా షాన్, మా అందరి జాన్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అని చెప్పి. విశ్వక్, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే. థాంక్యూ సో మచ్ నందు. మా ఇద్దరు దిల్సుఖ్ సేమ్ జిమ్ లో చిన్నగా ఉన్నప్పుడు కలుస్తుండే. సెల్ఫ్ మేడ్ యాక్టర్ అండ్ సెల్ఫ్ మేడ్ స్టార్ అంటే మాత్రం విశ్వక్ సేనే. థాంక్యూ. నమస్తే మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, హన్సిక గారు నమస్తే. మీరు జల్దీ హీరోయిన్ అయిపోయారు, ఇప్పుడు ఉంటే చేస్తుండే మీతో సినిమా. ఇప్పుడు కూడా చేయొచ్చు. అయిపోయింది ఫైనల్స్ కదా. ఓకే, ఫైనల్స్ నెక్స్ట్ డేట్స్ తీసుకుంటూ వచ్చి నెక్స్ట్ డేట్స్ ఆల్సో దే హావ్ టేకెన్. చూసిర్రా, ఛాన్స్ ఇస్తలే. No, but it
will be a pleasure of mine to work with you. I hear such great stuff about you. Thank you so much అండి. Hopefully we'll work soon. Like waiting to work with 3 of you together. డెఫినెట్లీ గా డాలి. సో డి స్టేజ్ సాక్షిగా హన్సిక గారు విశ్వాక్ సేన్ కాంబినేషన్ లో మీ ఇద్దరు కొరియోగ్రఫీలో తను ఇప్పటికి 16 లెక్కనే ఊరు. ఆమె నా కొడుకుతో కూడా చేయొచ్చు ఆమె సినిమా. నేను చెప్తుంటే లైన్ వేస్తున్నా అనుకుంటారా, నిజమా కాదా? అలా వేసేటట్టే ఉంది కదా ఆమె లైన్. అండ్ విశ్వాక్ మెకానిక్ రాకీగా వచ్చావు. ద ప్రెస్టీజియస్ డి టైటిల్ ని చాలా బాగా తయారు చేసి తీసుకొచ్చావు. దిస్ టైమ్ ట్రోఫీ ఇస్ ఫ్రమ్ మలక్పేట్. ఎప్పుడైనా టీ చూసావా? నేను చూస్తూ పెరిగావు. అండ్ ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి గురించి చెప్పాలి నీకు. చెప్పండి. ఆడి పేరు ఆది. మూర్తేక్ ఒక కరెక్ట్ కథను ఎంచుకున్న కథలో పర్ఫామ్ చేయడంలో, ఆ పర్ఫామ్ చేసిన దాన్ని ప్రమోట్ చేయడంలో, ఆ ప్రమోట్ చేసిన దాన్ని హిట్ చేయడంలో, ఆ హిట్ చేసి ప్రొడ్యూసర్ కి డబ్బులు మిగల్చడంలో నంబర్ 1 హీరో మా వాడు. చేశాను నేను. ఎన్టీఆర్ గారు చిన్న వయసులోనే వచ్చి ఆది అనే సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు. సేమ్ అలాంటి వయసులోనే వచ్చి ఫలక్నామా దాస్తో మా వాడు అందరికీ షేప్ అవుట్ చేశాడు, మామూలుగా కాదు. అంటే చిన్న వయసులోనే పెద్దరికం తెచ్చుకున్న హీరో అబ్బా మా వాడు. చేయకూరు భయ పెద్దోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే హాట్ సీట్ లో నేను ఫైనలిస్ట్ నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అందరికి అండ్ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ డార్లింగ్. ప్లీజ్. So now may I request both the finalists and the choreographers on the stage, please. Vishwak bhai, that's Janu Lire. Hi. One of the finalists. ఇటు పక్క ఉన్నటువంటి మరొక ఫైనలిస్ట్ ప్రేమ్ రంజిత్, కంటెస్టెంట్. తన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్. ఆల్ ది బెస్ట్ టు ద బోత్ కంటెస్టెంట్స్. వాళ్ళిద్దరికి చిన్న డిఫరెన్స్. ఆడు కథ రాస్తాడు, ఈడు కథలు పడతాడు. అట్లా చేయకుర్రా పండు. ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. థ్యాంక్ యూ సార్. మనం అదేనా అమ్మా నువ్వు వచ్చినా మెల్ల తిప్పినా స్టీరింగ్ ఏటో. నేను తిప్పుతావు స్టీరింగ్ జరసేపట్ల. తిప్పవా ప్లీజ్. నేను లోడ్ చేసుకుని వచ్చా బుల్లెట్లు. అక్కడ ఉందని తెలుసు నాకు గన్ను. ఇక్కడ AK-47 ఉంది. షూట్ అవుట్ రౌండ్ ఉండబోతోంది వీళ్ళిద్దరి మధ్య. సో ఆ షూట్ అవుట్ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయాలి అనేది నువ్వు అక్కడ కూర్చున్నావు కాబట్టి నీ తరపున నేనే ఇక్కడ నుంచి టాస్ అయినా. టాస్ అంటే నేనే వేయాలి, నువ్వెందుకు వేస్తావు? సరే నీ దగ్గర పంపిస్తా. టాస్ కి సంబంధించిన కాయిన్. ఎవరు హెడ్స్ ఎవరు టైల్స్? సార్ నాకు బొమ్మ సార్. బొమ్మ అంటే ఏంటో క్లియర్ గా చెప్పరా. ఎవరు గెలిస్తే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. లెట్స్ సీ మరి షూట్ అవుట్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయబోయేది ఎవరో. విశ్వక్ టాస్ ప్లీజ్.